హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి మనకు రీసెంట్లీ కట్ ఆఫ్ సంబంధించి న్యూస్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి న్యూస్ అనేది వచ్చింది కదా. అలాగే మనకి ఏంటంటే 181,000 సీట్స్ అయితే మనకు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాని నుంచి సిఎస్సి ఈసీఈ సీట్స్ అయితే చాలా వరకు పెంచేశారు. అలాగే చాలా బ్రాంచెస్ కూడా పెంచారనమాట. సో దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇదైతే ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అట్లాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సీట్ అనేది వస్తుంది. సో ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. 1.81 లక్షల సీట్లు పెంపు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా ఇక్కడైతే న్యూస్ అనేది ఉంది. ఇక్కడ ఏముందో నేను క్లియర్ గా నేను మీకు చెప్పేస్తాను చూడండి. మనకైతే అంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ సీట్స్ అయితే ఉండేవి, బట్ ఈసారి అయితే ప్రతి ఒక్క కోర్స్ లోను మనకు అంటే సీట్స్ అనేది పెంచడం అయితే జరిగింది అనమాట. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సిఎస్సి లో చూసుకున్నట్లయితే అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో 1340, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో 98,154 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అట్లాగే ఐటీలో చూసుకున్నట్లయితే సో గవర్నమెంట్ లో 120, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో 6,270, అలాగే సివిల్ సైడ్ చూసుకున్నట్లయితే 7,010 అనేది గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రైవేట్ లో చూసుకున్నట్లయితే 8,220 అనమాట. అట్లాగే మెకానికల్ లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే 800, అట్లాగే ప్రైవేట్ కాలేజెస్ లో చూసుకున్నట్లయితే 9,615 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే త్రిబుల్ లో చూసుకున్నట్లయితే 680 సీట్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ లో, అట్లాగే 10,740 సీట్స్ అయితే ప్రైవేట్ కాలేజెస్ లో, అట్లాగే ఈసీఈ చూసుకున్నట్లయితే 9,080 సీట్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ లో, అట్లాగే ప్రైవేట్ కాలేజెస్ లో చూసుకున్నట్లయితే 30,330 సీట్స్ అయితే ఉన్నాయి. అట్లాగే ఇతర కోర్సులు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ అయితే మనకు 870 సీట్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ లో, అట్లాగే ప్రైవేట్ కాలేజీలో చూసుకున్నట్లయితే 2,250 సీట్స్ అయితే మనకు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దీనిలో అయితే మనకు మెయిన్ అంటే మంచి మంచి యూనివర్సిటీస్ లో అయితే సీట్స్ అయితే పెంచారనమాట. ఎందుకు అంటే ముందైతే ఓన్లీ 60 సీట్స్ అనేసి మనకైతే ఉండేది కదా, దాన్ని అయితే సో 60 సీట్స్ అనేది పరిమితం అనేది కాదనమాట. ఒక కాలేజ్ లో ఎంత మందినైనా జాయిన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాని నుంచి ఈసారి అయితే చాలా మట్టుకు సీట్స్ అయితే పెరగడం అయితే జరిగింది. నేను మీకు ప్రతి ఒక్క న్యూస్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీని అయితే చూసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తున్నాను. కంప్యూటర్ సైన్స్ లో 1,00,000 సీట్లు అనేసి ఇచ్చారు. సో మొత్తం ఇంజనీరింగ్ సీట్లు అయితే మనకు అంటే 181,732 సీట్స్ అయితే ఉన్నాయి. సో రాష్ట్రంలో సీట్లు అనేది ఎన్ని పెరిగాయి అంటే 28,399 సీట్స్ అయితే పెరిగాయి అనమాట. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క న్యూస్ అయితే ఉంది, దీన్ని అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో అది అండ్ ఇంకోటి ఏంటంటే మంచి యూనివర్సిటీస్ లో అయితే సీట్స్ కూడా పెరిగాయి అనమాట. సో దానికి సంబంధించి న్యూస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి సీట్ అనేది వస్తుంది, ఏమి మీరైతే టెన్షన్ ఏం పడకండి అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంసెట్ వీడియోస్ ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్.